వెల్కమ్ టు TV9. ఒక మంచి సినిమాకి కావాల్సింది భారీ తారాగణం, భారీ సెట్టింగ్లు, స్టార్లు, ప్యాడింగ్లు ఇవి కాదు. ఒక మంచి సినిమాకి కావాల్సింది ఒక మంచి కథ. కథ మాత్రమే సినిమాని డ్రైవ్ చేస్తుంది, చెయ్యాలి అని గట్టిగా నమ్ముతారు ఈరోజు నాతో ఉన్న ఈ గెస్ట్స్. అయితే వీరు తీసింది కేవలం ఒకటో రెండో సినిమాలు మాత్రమే, కానీ ఆ సినిమాలతో తెలుగు సినిమా ఫార్మాట్ని మార్చేశారు. వారు తీసిన సినిమాల ద్వారా హట్ కేసే సినిమాలు తీసాము అని అందరికీ చూపించడంతో పాటు హిట్ కేసి అడుగులు వేశారు. సో ఐ హ్యావ్ విత్ మీ ద వెరీ వర్సటైల్ అండ్ ద న్యూ ఏజ్ డైరెక్టర్స్ వెంకటేష్ మహా, కేర్ ఆఫ్ కంచరపాలెం, అండ్ దెన్ ఇంకా చాలా సినిమాలు దిగిపోతున్నారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఆల్సో హీ మేడ్. దెన్ వీ హ్యావ్ వివేక్ ఆత్రేయ హూ మేడ్ మెంటల్ మదిలో అండ్ బ్రోచేవారెవరురా, అండ్ వేణు ఉడుగుల హూ మేడ్ నీది నాది ఒకే కథ, అండ్ ఇప్పుడు విరాట పర్వం తీస్తున్నారు. అండ్ దెన్ రవికాంత్ పారేపు, హీ మేడ్ క్షణం అండ్ ఆల్సో కృష్ణ అండ్ ఇస్ లీలా. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శశికిరణ్ తిక్క, వాట్ హీ మేడ్ గూఢాచారి అండ్ ఇప్పుడు మేజర్. సో దీస్ ఆర్ ద 5 న్యూ ఏజ్ డైరెక్టర్స్. వీళ్ళతో మనం మాట్లాడబోతున్నాం. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్రొడక్షన్కి ఒక యాడ్ ఆన్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సినిమా, మీ అందరి ఫస్ట్ సినిమా పెద్ద పెద్ద బడ్జెట్లతో మీరేం తీయలేదు. మీరు నమ్ముకున్న కథని మీకు దొరికిన యాక్టర్లు, లేకపోతే మీరు అప్రోచ్ అయిన యాక్టర్స్, మిమ్మల్ని నమ్మిన వాళ్ళతోనే మీరు ఒక సినిమా తీశారు. వాట్ ఇఫ్ దట్ ఫిలిం డింట్ వర్క్? ఓకే, మీరు ఎంతో స్ట్రగుల్ అయ్యారు. చాలామంది చెప్తుంటారు, మేము చాలా స్ట్రగుల్ అయ్యాము, ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాము సినిమా తీసుకురావటానికని. బట్ స్ట్రగుల్స్ అపార్ట్, వాట్ ఇఫ్ దట్ ఫిలిం డింట్ వర్క్ అన్నది. ఇప్పుడు రెండో సినిమాకి మీకు అవకాశాలు వస్తున్నాయి, ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, యాక్టర్స్ కూడా గివింగ్ ఆఫర్స్, దట్స్ ఫైన్. బట్ ఫస్ట్ ఫిలిం మ్యాటర్స్ కదా. సో ఆ మొదటి సినిమా క్రాక్ చేయటం అన్నది, హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్? విల్ గో వన్ బై వన్. స్ట్రగుల్స్ అంటే అండి, ఎనీ గివెన్ ఇండస్ట్రీ వీ హ్యావ్ టు స్ట్రగుల్ లాట్ టు రీచ్ అ పాయింట్. మనకు ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్కి రీచ్ అవ్వాలంటే ఏ ఇండస్ట్రీలోనే స్ట్రగుల్ చేయాలి. అది ఇక్కడైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఎనీవేర్. నేను అలా చాలా ట్రై చేశాను. ఫస్ట్ 2-3 గ్రూప్స్తో ట్రై చేశాను, అవ్వలేదు. అంటే అవ్వలేదంటే ఒక్కొక్కల మనస్తత్వాలు ఒక్కొక్కటి అట్లా ట్రై చేసి గ్రూప్ టీమ్స్గా ఫామ్ అవుదాం అనుకుని ట్రై చేస్తున్న టైంలో నాకు అపర్ణ మల్లాది గారు అని చెప్పేసి, షీఈ్ ఆల్సో ఫిల్మ్ మేకర్. సో ఆమె దగ్గర మేము ఒక గ్రూప్ ఫామ్ అయ్యాం, ఒక గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. సో ఒక రోజు ఏమైందంటే, అపర్ణ గారికి ఒక లెక్చర్ ఉండి విజయవాడ, నాకు కార్ డ్రైవింగ్ రాదు, ఆమె డ్రైవ్ చేశారు. రిటర్న్లో వచ్చేటప్పుడు డ్రైవ్ చేయాలని చెప్పేసి నన్ను డ్రైవ్ చేయమని. నాకు డ్రైవింగ్ రాదు, లిటరలీ రాదు. ఆమె ఒక మాట అన్నారు, నేను డ్రైవింగ్ వచ్చు అంటే యు ఆర్ ఆల్రెడీ ఏ డ్రైవర్ అన్న నమ్మకం వచ్చిన రోజునే నేను డ్రైవ్ చేయగలను. సో యూ కెన్ డ్రైవ్ దిస్ వెహికల్ అని వచ్చినప్పుడు. అలాగే ఫిల్మ్ మేకింగ్ కూడా. సో యూ హ్యావ్ టు, అంటే ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, ఫ్రమ్ ద ఫస్ట్ డే యూ ఎంటర్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ హ్యావ్ టు బిలీవ్. ఎవరైనా అడిగినా కూడా నేను సినిమాల్లో ట్రై చేస్తున్నాను, ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్ అని చెప్పిన రోజున యూ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. అండ్ దెన్ అక్కడి నుంచి నీ స్టెప్స్ అన్నీ అటువైపే వెళ్తాయని చెప్పేసి అన్నారనమాట. అది చాలా బాగా హిట్ అయింది నాకు గట్టిగా. లైక్ డ్రైవింగ్, ఫిల్మ్ మేకింగ్ ఓకే మొత్తం బాగా హిట్ అయింది. బైక్ పట్టుకుని కంచరపాలెం వెళ్ళాను. ఆ కంచరపాలెంలో వెళ్తున్న మూమెంటే తెలుసు నాకు, ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ హియర్ అని. దట్స్ హౌ దిస్ హ్యాపెండ్. దట్స్ వాట్. మనకు బిలీఫ్ అయినంత కాలం అసలు ఇంపాసిబుల్. ఎంతమంది చెప్పినా మనం చెప్పుకున్నా కూడా అది అవ్వదు. వాట్ హ్యావ్ యూ టు సే వివేక్? నా కథ నేను చదువుకున్నప్పుడు డెఫినెట్గా నేను ఎంజాయ్ చేస్తాను. బట్ అది ఆడియన్స్కి ఎలా ఉంటుందని మనకు తెలియదు. నేను ఫస్ట్ టైం రాజ్ గారికి చెప్పినప్పుడు, అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మన నరేషన్ బాగుండాలంటే వినేవాడు కూడా బాగుండాలని చెప్పి. సో ఆయన విని నాకు చాలా బాగుందని చెప్పారు. నాకు అప్పుడు దాకా తెలియదు నా కథ బాగుందో లేదని. నాకంటూ నా ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉన్నాయి, కానీ నా కథ మీద ఒక ఆడియన్స్గా ఆయన ఫస్ట్ టైం విని బాగుందని చెప్పినప్పుడు వచ్చరికి ఐ వాస్ లైక్ ఓకే, పర్లేదన్నమాట, మనం ఒకటి రాయగలుగుతున్నాం అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ రిజల్ట్ గురించి అంటే ఇది వర్క్ అవుతుందా లేదా, ఇంకా అప్పటి నుంచి నరేషన్స్ ఇస్తున్నంతసేపు ప్రతి నరేషన్లో ఇంప్రూవైజ్ అవ్వడం. ఓకే, ప్రతి ఒక్కళ్ళు వచ్చేసరికి జెన్యున్గా అందరి దగ్గర నుంచి కొన్ని సీన్స్కి ఒకటే రియాక్షన్. సో పర్లేదు, వర్క్ అవుతుందనే ఇది ఉంది. బట్ రిజల్ట్ గురించి ఇది వర్క్ అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి అనేది ఎప్పుడు ఆ థాట్ రాలా మరి ఎందుకు. ఓకే, యా. అండ్ అది ఫస్ట్ మూవీకనే కాదు, ఇప్పుడు సెకండ్ మూవీ తీసుకున్న ఫస్ట్ మూవీలాగే ప్రతి సినిమా స్ట్రగుల్, ప్రతి సినిమా అది.
అంటే డైరెక్టర్లకి తెలియంది కాదు యాక్చువల్గా, ప్రతి సినిమా వాడు ఫస్ట్ సినిమాలోకి తీయాలి, లేకపోతే ఒకటి పోయినా వచ్చేసరికి మనం ఎట్ అవుతామో మనకు తెలియదు. సో ఆ థాట్ అయితే ప్రస్తుతానికైతే లేదు. బట్ వేణు గారు మీరు చెప్పండి, మొదటిది ఆల్వేస్ మ్యాటర్స్ కదా, అంటే ఆ మొట్టమొదటి దాని మీద చాలా హోప్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ యూ ట్రీట్ ఇట్ యాజ్ యువర్ ఫస్ట్ బేబీ. తర్వాత వస్తాయి కాదంటలేదు, అంటే ఆ తర్వాత ఒక 3 సినిమాలు హిట్లు కొట్టాక 4వ సినిమా ఫ్లాప్ అయినా జనాలు కొద్ది గొప్ప యాక్సెప్ట్ చేస్తారు, సరే 5వ సినిమా విల్ గివ్ ఎమ్ ఛాన్స్ అని. బట్ ద ఫస్ట్ పోతే ఇట్ ఈస్ లైక్ లోపల కూడా యూ విల్ ఫీల్ డిజాస్ట్రస్. నేను చాలా రోజుల నుంచి ట్రయల్స్లో ఉన్నాను, ఫిలిం ట్రయల్స్లో, అప్పటికే 4-5 ఇయర్స్ నుంచి. బట్ ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటాం కదా, అంటే మిగతా వాళ్ళందరిలాగా మన కథ లేదు, ఆ ఫార్మాట్లో లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా బాగుంది కానీ చేయడం కష్టము అని పంపించేవాళ్ళు అనమాట. సో ఒక లెవెల్లో వచ్చిన తర్వాత అసలు ఇక మన కథలు ఇక్కడ పనికిరావేమో, అసలు ఇక్కడ మన డైరెక్టర్ని అవ్వలేమో అనే ఒక లోకి వెళ్ళినప్పుడు విష్ణు గారు పరిచయం అయ్యారు. సో ఆయనకి అదే టైంలో చంద్రబోస్ గారు ఒక అడ్వైజ్ చేశారు, నువ్వు ఇంత పెద్ద బడ్జెట్ కథల్ని పట్టుకొని తిరిగితే కష్టము, ఏదైనా స్మాల్ బడ్జెట్లో చేయగలిగే కంటెంట్ ఉంటే చూసుకో, అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు నేను స్మాల్ కంటెంట్తోని ఒక స్క్రిప్ట్ చేసి మన విష్ణు గారిని అప్రోచ్ అయ్యాను అనమాట. అది కూడా చాలా యాక్సిడెంటల్గా జరిగింది. సో విష్ణు గారు ఆయనకి నచ్చింది బాగా అది. మేమిద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ ప్రొడ్యూసర్స్ కోసం తిరిగామన్నమాట. రియల్లీ సీరియస్గా. విష్ణు గారు నేను ఎవ్రీడే జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 10లో టెస్టారోస్ అనే కాఫీ షాప్ ఉండేది. 10:30కి అట్లా వెళ్ళేవాళ్ళము, మళ్ళీ ఈవినింగ్ 5కి బయటకు వచ్చాను. ఇది కమర్షియల్గా పే చేయకపోయినా మనకు ఒక రెస్పెక్ట్ని తీసుకొస్తుంది. ఒక ఫిల్మ్ మేకర్గా మనము ఎట్టి పరిస్థితుల్లో మనం ఫెయిల్ అవ్వము అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో నేను, విష్ణు గారు, రోహిత్ గారు అందరం బాగా బిలీవ్ చేసి అది ముందుకెళ్ళాము. అది 80 lakhsలో చేసాము అది యాక్చువల్లీ. దట్స్ ఆల్. 80 lakhs. ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా బడ్జెట్ ఎంత చెప్పండి? ఇప్పుడు 40 crores. ఓ మై గాడ్, ఎంత ఎన్ని టైమ్స్ అది? నేను కొంచెం లెక్కల్లో వీక్, సో వాట్ ఎవర్. బట్ దట్స్ అమేజింగ్. అంటే 3 ఏళ్ళు ఇంత తిరిగారు, ఇంతమంది ప్రొడ్యూసర్ని కలిశారు, ఎవరు డబ్బులు పెట్టడానికి రెడీగా లేరు. అంటే అందరికి నచ్చేది, బట్ కొత్త హీరో మళ్ళీ ఇట్లా అనేవాళ్ళు. కొంతమంది మీరు నానికి చెప్పండి అని నాకు మళ్ళీ విష్ణు గారు పరిచయం చేయించేవారు ఒక ప్రొడ్యూసర్ని. 2వ రోజు వాళ్ళు మనకు పర్సనల్గా ఫోన్ చేసి మీరు నానికి చెప్తారా లేకపోతే నితిన్కి చెప్తారా, మేము పంపిస్తాము, ఆ హీరోతో వర్కౌట్ కాదు కదా అని చెప్పి అనేవాళ్ళు. బట్ మేము అసలు వెళ్ళటం కానీ అట్లా చేసేవాళ్ళం కాదు, ఇద్దరం కలిసి బాగా ట్రయల్. సో రవి మీరు చెప్పండి. రవి, క్షణంకి ముందు ఆల్మోస్ట్ 2 years నేను శేష్తో సాయి కిరణ్ గారితో వీళ్ళిద్దరితో హ్యాంగ్ అవుట్ అయ్యేవాడిని చాలా. వాళ్ళ ఇంట్లో లిటరలీ మేము ముందు పనిచేసిన సినిమా ఆఫీస్లో ఉండేవాడిని. అక్కడే నేను ఆ సినిమా ఏడీగా పనిచేస్తున్నా, ఎడిటింగ్ కూడా చేస్తున్నప్పుడు. సో వీ టు హ్యాంగ్ అవుట్, వీ టు టాక్ ఫిల్మ్ స్టోరీస్ అవన్నీ మాట్లాడుకున్నప్పుడు అప్పుడే శేష్ క్షణం ఐడియా లైక్ స్టోరీ లైన్ ఎప్పటి నుంచి ఉంది శేష్ దగ్గర. సో వాట్ ఎవర్ వెన్ వీ స్టార్టెడ్ టు రైట్ టుగెదర్, ఆ సినిమా కలిసి రాయడం ఇట్ కేమ్ టు అస్. అంటే నాకు ముందు ప్రయర్ ఎక్స్పీరియన్స్ అంత లేదు, నేను ఐ వాజ్ లెర్నింగ్ ఆన్ ద గో. నాకు తెలియనివి కూడా నేను ఆన్ ద గో ఫిగర్ అవుట్ చేస్తున్నా. నా ఫ్రెండ్స్ అందరూ పనిచేశారు నా డైరెక్షన్ టీంలో, సో దట్ వాజ్ అ బిగ్ అడ్వాంటేజ్. వాళ్ళు కూడా ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్, రాహుల్, ఆది, గ్యారీ వీళ్ళందరూ నా డైరెక్షన్ టీంలో పనిచేశారు. సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ. క్షణం అందరూ ఈజీ చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే, చాలా ఈజీ చేశారు నాకు. బట్ వన్ థింగ్ వాజ్ ఫర్ షూర్, దెర్ ఇస్ నో బ్యాకప్ ప్లాన్ క్షణం తీస్తున్నప్పుడు, ఎందుకంటే దిస్ హ్యాస్ టు వర్క్. అంటే అది ఎట్టి పరిస్థితుల్లో పని చెయ్యాలి, అంతే. పని చేయకపోతే ఇంకా అసలు మీకు ఏమి ప్లాన్ బి లేదు. ఎందుకంటే నమ్మిన వాళ్ళు, అంటే ఆ క్షణంకి ఎలా అయిందంటే మేము ఇంకెవరికి ప్రొడ్యూసర్స్ కూడా వెళ్ళలేదు ఆ స్టోరీ పట్టుకుని. రాసిన 2 months తర్వాత ది ఓన్లీ పర్సన్ దట్ హర్డ్ దట్ స్టోరీ వాజ్ వన్ పర్సన్, వినయ్. అండ్ దాని తర్వాత పీవీపీ గారు, వాళ్ళ పీవీపీ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. సో వెరీ ఫస్ట్ నరేషన్ దే గేవ్ అస్ అన్ ఆఫీస్. చాలా డ్రామాటిక్గా అయింది. నేను శేష్ నరేట్ చేసిన తర్వాత బై ఎండ్ ఆఫ్ ద నరేషన్ దే టుక్ అస్ ఇన్సైడ్, ఇది మీ ఆఫీస్ క్యాబిన్, రేపటి నుంచి పని చేసుకోండి అని చెప్పి. అంటే ఒకళ్ళకేమో 3-4 ఏళ్ల స్ట్రగుల్, ఒకళ్ళకేమో అసలు కథే పనిచేయదన్నారు, ఒకళ్ళకి ఇంకో అసలు యూ డిడ్ంట్ గెట్ అ స్టోరీ ఓన్లీ అండ్ లుక్ ఎట్ హిమ్, ఇట్స్ జస్ట్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద స్టోరీ. క్షణంలో అంటే ఎవరి బ్యాటిల్ వాళ్ళది కదండి, ఎవరి హౌ దే గెట్ ఆపర్చునిటీస్ అనేది నోబడీ కెన్ సీ. వాట్ అబౌట్ యూ శశి? I mean, అందరూ చెప్పారు more or less the same story.
బట్ నాకు తెలిసి మీరు శేఖర్ కమ్ముల స్కూల్ కాబట్టి రైట్ లైట్ కామెడీస్, లైట్ ఎంటర్టైనర్స్, నైస్ లవ్ స్టోరీస్, రొమాంటిక్, సాఫ్ట్ రామ్ కామ్స్ టైప్ తీస్తారని మేము అనుకున్నాం యాక్చువల్గా. ఐ థాట్ బట్ సడన్లీ సర్ప్రైజ్డ్ అస్ విత్ గూఢాచారి. శశి లీడర్ టైంలో యూస్ టు కమ్ టు TV9 రెగ్యులర్గా ఏవో సీడీలు, పెన్ డ్రైవ్లో ట్రైలర్లు, టీజర్లు వేసుకొని వచ్చేవారు. ఐ రిమెంబర్. సీ నౌ ఐ ఫీల్ సో ప్రౌడ్ వెన్ ఐ సీ హిమ్. మోరర్లెస్ ఆ లీడర్ ఆ టైంలోనే శేష్ నాకు పరిచయం అయ్యాడు. నేను కూడా మీ దగ్గరికి వచ్చాను తన అవును కర్మ మూవీ yes. ట్రైలర్స్ పట్టుకున్న తర్వాత. బట్ ఏమైందంటే నేను అప్పటి నుంచి అనుకున్నాం ఐ వాంట్ యూ టు బి మై డైరెక్టర్ అనేవాడు బ్యాక్ దెన్. కానీ ఇద్దరం కలిసి అప్పుడే కొన్ని కథలు అనుకున్నాం, నా కథ అనుకున్నాను, తను ఒకటి కథ చెప్పాడు. ఏది somehow కంప్లీట్గా సింక్ కాలేదు. either I didn't like something in his story or he didn't like some things in my story. అలా నాన్ సింక్లోనే మా లవ్ హేట్ రిలేషన్షిప్ నడిచింది. ఈవెన్చువల్లీ 2015 we got back. అప్పటికి నేను వేరే ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళా, కథలు చెప్పాను, ఓకే అని ఆఫీసులు తీశారు, మళ్ళీ ఆఫీసులు మూసేశారు. ఈ టైప్లో ఒక జర్నీ అయ్యింది. దెన్ శేష్ తోటి అరౌండ్ 2015 ఐ థింక్ యూ గైస్ వర్ షూటింగ్. క్షణం పనులు చేసుకునేవాడు. ఈవినింగ్ నేను శేష్ కలిసి ఒక కథ చెప్పాను నేను యాక్చువల్లీ. అది చాలా నచ్చింది తనకి. అప్పుడు ఇద్దరం కలిసి ఆ కథ డెవలప్ చేస్తున్నాం. ప్రెప్ అయిపోయి క్షణం రిలీజ్ అయ్యాక కొంచెం బ్రీదింగ్ స్పేస్ వచ్చింది. రవి అంత కాదు, కొంచెం బ్రీదింగ్, కొంచెం బెటర్ బడ్జెట్స్ వస్తాయి శేష్కే అనుకుని. అండ్ హీ స్టూడ్ ఆన్ హిస్ వర్డ్. తను ఎప్పుడే ఏదైతే కర్మ అప్పుడు చెప్పాడు అదే మాట మీద నిలబడ్డాడు. క్షణం తర్వాత కూడా లేదు, వీఆర్ డూయింగ్ ఇట్ అంతే. తనకి 40-50 మంది కథలు చెప్పారు. బట్ స్టిల్ హీ టోల్డ్ నో, ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ యూ శశి, మనం ప్రిప్ అయిపోదాం. దెన్ ఏదైతే కథ అప్పటి వరకు రాసామో అది ప్రొడ్యూసర్స్ చెప్పామండి. ప్రొడ్యూసర్స్ ఏమో పెద్ద ఎక్కలేదు ఆ కథ వాళ్ళకి. వీ వర్ వెరీ ఎక్సైటెడ్. శేష్ దగ్గర ఎప్పుడో రాసుకున్న గూఢచారి లైన్ చెప్పాడు. ఆయనకు ఒక 5 minutes లైన్ చెప్పాడు. ఇలా స్పై థ్రిల్లర్ అండి, ఇలా ఒక త్రినేత్ర అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇది అని చెప్పాడు. నాకు కూడా చెప్పాడు కానీ ఎప్పుడో చెప్పాడే, అది వద్దు, అది సోది అది అనేవాడిని. అది ప్రొడ్యూసర్కి ఇది బాగుంది, చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఇలా అన్నారు. అనగానే బయటకు వచ్చి ఇలా థమ్స్అప్ ఎత్తాడు నాకు. హీ నరేటెడ్, ఐ వాజ్ అవుట్ సైడ్ ద రూమ్. సో ఈ సైడ్ థమ్స్అప్ అన్నాడు. ఓకే కథ ఓకే అన్నారంటే ఆ కథ కాదు ఇంకో కథ పద అని చెప్పి అని నాకు గూఢచారి లైన్ చెప్పాడే, ఇది వద్దు శేష్, మనం అదే కన్విన్స్ చేద్దాం అన్నాడు. లేదు ఇది వర్కౌట్ చేద్దాం. లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఐ హ్యాడ్ టు అగ్రీ. అండ్ దెన్ కూర్చుని మెల్లగా డెవలప్ చేస్తున్నాం అనమాట. కూర్చుని స్క్రీన్ ప్లే వీ రోట్ ఇట్ టుగెదర్. మౌలకత్ అంది. ఆ డెవలప్ చేసే ప్రాసెస్లో వీ యూనో యాజ్ ఎ బాయ్ వీ లవ్ యాక్షన్. నేను పెద్ద బహుశా శేఖర్ కమ్లా మీరన్న జానర్స్ యూ మైట్ బి గుడ్, బట్ యాజ్ ఎ బాయ్ యూ నీడ్ టు బి అ బాయ్. అండ్ ఆఫ్ లేట్ గొడచారి తర్వాత చాలా మంది చిన్నపిల్లలు దీపావళి తుపాకీలు పట్టుకుని 3 o'clock 9 o'clock అంటుంటారు. ఓ దిస్ అలా అవి సినిమా తీయాల్సి వచ్చింది. ఓకే యూఆర్ ఆల్ ఇంటూ యువర్ సెకండ్ ఫిల్మ్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ థర్డ్ ఫిల్మ్లో ఉన్నారు. ఈ ప్రాసెస్లో అంటే ఫస్ట్ ఫిలిం అప్పుడు ఆబ్వియస్గా మీకు ఎట్లా ఉంటుందంటే యువర్ సో ఇమోషనలీ అండ్ చాలా ఇమోషనలీ అటాచ్ టు యువర్ స్క్రిప్ట్, యువర్ స్టోరీ అండ్ టు ద పీపుల్ యూ వర్క్ లైక్ శ్రీ విష్ణు. బట్ ఒక సెకండ్ థర్డ్ ఫిల్మ్కి వచ్చేసరికి వెర్ దర్ ఎనీ కాంప్రమైజెస్? కేఆర్ఎఫ్ కంచరపాలెం అదొకటి నేను తీద్దాం అనుకున్నప్పుడు, ఈ ఊర్లో జనాలతో తీద్దాం అనుకున్నప్పుడు కూడా చాలామంది నాకు ఇది ఏం కూడా ఇంకో షార్ట్ ఫిల్మ్లో తీసి పక్కన పడేస్తారు, పెద్ద యాక్టర్లు ఇదే కథ తీసుకెళ్ళి చక్కగా పెద్ద యాక్టర్లతో చెప్పు. అయితే నేను చాలా వరకు నేను నమ్మింది ఏదైతే ఉందో దాని మీద నేను క్లియర్గా వాళ్ళకి చెప్పేవాడిని. యూ హ్యావెంట్ సీన్ దిస్ వరల్డ్ దట్ ఐ క్రియేటెడ్. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ who is seeing that world. And I'm the only person who can show that world or that life to the audience. అని 2-3 సార్లు నేను కన్విన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను లిటిల్ బిట్ కాంప్రమైజ్ అయ్యి అవతల వాళ్ళ మైండ్తో కూడా ఆలోచించి నేను చెప్పాలనుకున్న దాని మీద వాళ్ళ క్రిటిసిజం తీసుకుని దెన్ ఐ క్రియేట్ సంథింగ్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక లెవెల్ ఫిల్టరింగ్ అయిపోయింది. సో ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతుంది, చాలా పాయింట్స్లో నేను ఆన్సర్ చేయగలిగాను. దేర్ వాజ్ వన్ పాయింట్ వేర్ ఐ కుడెంట్ ఆన్సర్.
ఇట్ మీన్స్ ఐ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. ఓకే ఓకే. అంటే ఈధర్ నేను రైట్ అయినా అవ్వాలి, వాళ్ళైనా రైట్ అవ్వాలి. ఆ ప్రాక్టికల్ అయి లేకపోతే సో ఇట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ అస్ ఓన్లీ. కోర్ పాయింట్ అని ఒకటి ఉంటుంది కదా, యు డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అట్ ఆల్. అదైతే అలాంటి విషయాలు గట్టిగా ఉంటున్నారు ఇప్పుడు కూడా, ఈవెన్ ఆఫ్టర్ ద సెకండ్ థర్డ్ ఫిల్మ్? డెఫినెట్లీ. అంటే ఇంకా ఇప్పుడు బేసికల్గా ఏమవుతుందంటే ఒక కోర్ పాయింట్ పట్టుకుని ఏదైతే స్క్రిప్ట్ రాస్తామో దీన్ని ఒక 5-6 వర్షన్లు రాసిన తర్వాత కొన్నిసార్లు అది పోతుంది, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు మనకి. సో ఒక పాయింట్ తర్వాత ఆలోచించినప్పుడు అసలు ఎందుకు స్టార్ట్ చేసాం ఈ స్క్రిప్ట్, ఇప్పుడు అసలు అది ఉందా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఇస్ దేర్, మనం చెప్పాలనుకున్న పాయింట్ ఉంటే కనుక ఓకే. లేకపోతే మనం ఎందుకంటే చాలా ఇన్పుట్స్ ఇంటనే ఉంటాం డైరెక్షన్ టీం నుంచి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారు. అవి చెప్పేది 2 రకాలు తీసుకోవాలి, పూర్తిగా తెలిసినోడు చెప్తాడు, లేకపోతే అసలు ఏం తెలియనోడు చెప్తాడు కదా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదో కమెంట్ చేశారని చెప్పి మనం ఏదేదో మార్చుకుంటూ పోతే వచ్చేసరికి అది చివరికి కిచిడి అవుతుంది, వెరైటీగా తయారవుతుంది. సో మనం చెప్పేది మనం ఎంతవరకు తీసుకోవాలి అనే దాని మీద తీసుకొని ఆ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఎలా వస్తుంది వేణుగారు? ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు విరాట పర్వం తీస్తున్నారు, సురేష్ బాబు గారు, రాణా అండ్ దర్ ఆల్ అంటే ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్గనైజేషన్ అది, రామానాయుడు గారి హౌస్ నుంచి లెగసీ, ఇట్స్ ఎ లెగసీ. సో వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫిల్మ్ మేకింగ్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఇది వస్తుంది, ఇదైతే వర్కౌట్ అవుతుంది, అవ్వదు అని చెప్తూ ఉంటారు, దే నో ఇట్ వెరీ వెల్. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఆ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఎలా వస్తుంది, ఇది అయితే ఉండకూడదు అని అన్నప్పుడు? అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్స్ అండి. ఇప్పుడు ఏమైందంటే డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత ఫిలిం మేకింగ్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. తీసే వాళ్ళలో కంటే చూసే వాళ్ళలో ఫిలిం లిటరసీ పెరిగిపోయింది. సో ఫిలిం అంటే ఫిలిం ఫామ్కి ఎకనామీకి బ్యాలెన్స్ ప్రాపర్గా కుదురుతున్న టైం ఇది. కాబట్టి వాళ్ళు ముందే వాళ్ళకి అర్థమవుతుంది ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీయబడుతున్న ఒక న్యాచురల్ ఫిలిం. కాబట్టి డైరెక్టర్ మనకి ఎలా అయితే ఇది న్యాచురల్గా చెప్పాడో అట్లనే దీన్ని తీయాలి అనే విషయం వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి జడ్జిమెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. భయపడేవాడిని మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో, వీళ్ళు ఏం చేస్తారు, అది ఇది మార్పిస్తారేమో, కమర్షియల్ చేస్తారేమో ఏంటి అని టెన్షన్ పడేవాడిని. కానీ ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ అట్లా కాదు, లేదు నువ్వు అట్లా చెప్పినావు కదా, నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు అని అంటారు అనమాట. ఇప్పుడు మేము రికార్డింగ్ చేస్తున్నాం, రికార్డింగ్ చేస్తుంటే ఏదో చిన్న హీరో చిన్న ఎలివేషన్ ఒక షాట్ ఏదో ఉంది, సో కొంచెం గట్టిగా కొట్టుదాం అని చెప్పి ఆడ మ్యూజిక్ కొంచెం ఎక్కువ చేయించా. ప్రొడ్యూసర్ వాళ్ళు వచ్చి వేణు నువ్వు చాలా ఆర్గానిక్ అన్నావు కదా, ఇక్కడేదో కొంచెం నాన్ సింక్ ఉంది, లేదు నువ్వు నీ స్టైల్లో వెళ్ళు, నువ్వు కొట్టావా లేకపోతే ఆయన చెప్పాడా మ్యూజిక్ డైరెక్టర్ని. లేదు సార్ నేనే చెప్పిన, కొంచెం లేపుదామని. ఎవరు మీకు చెప్పకపోయినా మీకు మీరే అనేసుకున్నారు అనమాట, అమ్మో ఇది పెడితే బెటర్ అని. కొంచెం అక్కడక్కడ అంటే మాసెస్కి కొంచెం కావాలేమో అని అనిపిస్తుంటుంది కదా మనకి, కొంచెం ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్ డిమాండ్ అలాంటిది. గాడ్ యు ఆర్ సో బ్లేటెంట్లీ ఆనెస్ట్. డబ్బులు పెట్టిన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు మాటలైతే మాట్లాడతారు, ఆబ్వియస్లీ దట్ ఈస్ దేర్. అది వాళ్ళు మాట్లాడుకోవడం చెప్పడం అది న్యాయం కాదు. బట్ స్టిల్ మీ ఎక్స్ప్రెషన్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఇట్ కమ్స్ టు అ పాయింట్ వేర్ స్టోరీ ఎలా అయితే స్టోరీకి మనం రైట్ యాక్టర్స్ని వెతుకుతామో, ఐ థింక్ స్టోరీకి కూడా రైట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. ఒక స్టోరీకి ఒక్కొక్క ప్రొడ్యూసర్. ఇప్పుడు అది ఆ ప్రొడ్యూసర్ చేస్తేనే బెటర్, ఇంకొకరికి చేస్తే అంటే వాళ్ళు నమ్మనట్టుంటే లూజ్ గ్రౌండ్ మీద ఫైట్ పుటప్ చేసి వేస్ట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఒకవేళ ఒకసారి నమ్మితే సరే, వీడేదో నమ్మేడు దాన్ని వాడి నమ్మకాన్ని నమ్ముదాం అని నమ్మాలి. గాట్ ఇట్. సో స్టోరీకి యాక్టర్లు ఎంత అవసరమో ప్రొడ్యూసర్ కూడా అంతే అవసరం కదా. ఒక స్టోరీకి ఫలానా ప్రొడ్యూసర్ అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ ద స్టోరీ చూసెస్ అస్. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు నేను థర్డ్ సినిమా నేను ఇదే చేస్తాను అని అనుకోవడానికి యాజ్ అ డైరెక్టర్ నాకు లేదు. స్టోరీయే డైరెక్టర్ చూస్ చేస్తాను, ఆ స్టోరీ నా దగ్గరికి వస్తుంది ఆ టైంకి. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నాకైతే అట్లీస్ట్ తీసినది 3వ సినిమా తీస్తున్నా, 3వ సినిమా ఎప్పుడు నేను ప్లాన్ చేసుకున్న స్టోరీ అయితే తీలే, ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా. సో ఐ థింక్ ద స్టోరీ కేమ్ టు మీ అండ్ అలా ఐఎమ్ గెస్సింగ్ ఐ థింక్ స్టోరీ రైట్ ప్రొడ్యూసర్స్ కూడా కావాలి రైట్ స్టోరీ. వాట్ అబౌట్ యు శశి? శేష్ నేను గొడచారయ్యాక ఐ టోల్డ్ విల్ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ ఈచ్ అదర్, మనం వెంటనే పని చేయొద్దు, విల్ వర్క్ టుగెదర్ బట్ లిటిల్ లేటర్. నేను అట్లీస్ట్ ఒక సినిమా బయట చేస్తాను, నువ్వు 1-2 సినిమాలు యాజ్ అన్ యాక్టర్ చేస్తావు, యాజ్ అ రైటర్ యాక్టర్ ఆర్ జస్ట్ అన్ యాక్టర్ చేస్తావు,
ఆ తర్వాత లెట్ us కమ్ బ్యాక్ టుగెదర్ అనుకున్నాం మేము. వీ హ్యాడ్ ఎ వెరీ మారల్ అగ్రిమెంట్ విత్ ఈచ్ అదర్. బట్ మేజర్ అనుకోకుండా తనకి టకటక ఓకే అయిపోయింది. ఈస్ గాట్ ఎ ప్రొడ్యూసర్, ఈస్ గాట్ ఎ స్టోరీ, ఈస్ గాట్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్ ఇన్ హ్యాండ్, అండ్ he was struggling to get a director. So then he came back to me, he said, Shashi, I want you to come back. I was not very sure, ఎందుకంటే I had some other commitment also. But slowగా I started researching about Sandeep Unnikrishnan, and that character pulled me very close to the project, and it drove me all the way. And అలాంటి మనిషి కథ చెప్పకపోతే తప్పు అవుతుంది, ఎలాగైనా చెప్పాలని ఇంకా సింగిల్ ఫోకస్డ్గా ఒక 2 years నుంచి లాక్డౌన్ ఉన్నా లాక్డౌన్ లేకపోయినా అలాగే వెళ్ళిపోతున్నాం అండి. ఐ థింక్ సో ఫార్ వీ హ్ బీన్ ఫైన్, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ అస్. సో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనే ఇది కనిపించలేదు నాకైతే. అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో వెరీ ష్యూర్ ఆఫ్ వాట్ దే వాంట్. సో వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ పేజ్. అయితే మీ సినిమాలన్నింటిలో నేను ఒక ప్రస్ఫుటంగా ఒకటి నోటీస్ చేశాను. అదేంటంటే ఇక్కడున్న మనుషులు మనస్తత్వాల మీద మీరు ఎక్కువగా తీస్తూ ఉంటారు. ఆల్ ద 5 of you డిఫరెంట్గా తీసుండొచ్చు సినిమాలు, బట్ ద కోర్ పాయింట్ అదే నేను నోటీస్ చేశాను, ద మెయిన్ ఫిలాసఫీ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. మీరు ఏమంటారు వేణుగారు? అంటే వై ఓన్లీ దట్? అంటే చాలామంది దానికి ఒప్పుకోరు. అంటే సినిమాల వల్ల ఏం జరుగుతుంది, సినిమాలు చూసి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు, దట్ ఈస్ వన్ మీడియం అంటారు. చాలా మీడియంస్ ఉన్నాయి కదా, సినిమాలు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? బట్ మీరు గట్టిగా నమ్ముతున్నారు దట్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని. హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఎప్పుడు వాటికి కాలదోషం అనేది పట్టదు. మానవ సంబంధాలు, మనుషులు ఉన్నంతకాలం మానవ సంబంధాల్లో ఉండేటువంటి భావోద్వేగాలు అవన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. అవే మనుషుల్ని కదిలిస్తాయి కూడా. సో అందుకనే నేను హ్యూమన్ ఎమోషన్స్ని ఎక్కువగా మెయిన్ థీమ్గా నేను తీసుకుంటాను. వేరే ఉన్నా కూడా అందులో ఉండేలాగా నేను ప్రయత్నం చేస్తాను. అది ప్రేమ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. సో డెఫినెట్లీ సినిమాను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము అనేది ఖచ్చితంగా జరుగుతుంది. డెఫినెట్లీ జరుగుతుంది. అది నా లైఫ్లో కూడా అది నిజంగా జరిగింది. చాలామంది ఫ్రెండ్స్ లైఫ్లో కూడా జరిగింది. సో అందరికీ జరుగుతుందని కాదు. సో నాకు తెలిసి ఇప్పుడు ఉన్న పిల్లలు కొంచెం సినిమాల కంటే ఇంకా చాలా మీడియంస్ ఉన్నాయి కదా, చేతులు అరచేతులు అన్నీ ఉన్నాయి. అంటే ఫోన్ పట్టుకుంటే ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ చూస్తున్నారు. బట్ సినిమాల వల్లే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కాదు, మిగతా మీడియంస్ నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో యాజ్ ఏ ఫిలిం మేకర్గా మనం కొంచెం మంచిగా సినిమా తీస్తే బాగుంటుంది. అంటే అది లైన్ క్రాస్ అవ్వకుండా. సో ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఫిలిమ్స్ గురించి చెప్పండి. ఇప్పుడు సాగర సంగమం చూసినా, స్వర్ణకమలం చూసినా, స్వాతికిరణం చూసినా, లేకపోతే మణిరత్నం గారు దళపతి చూసినా, ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ 80s 90s జనరేషన్లో పుట్టిన వాళ్ళు వచ్చేసరికి ది మోస్ట్ లక్కీ ఫెలోస్ అని చెప్పి. ఎందుకంటే ప్రైమ్ ఫిలిమ్స్ అన్నీ ఇప్పుడు విశ్వనాథ్ గారు, మణిరత్నం గారు, భారతిరాజా గారు, బాలచంద్ర గారు, ఇవన్నీ మేము చూడగలిగాం యాక్చువల్గా. అండ్ ప్రాపర్ డ్రామా ఉన్న సినిమాలు ఉన్నాయి యాక్చువల్గా. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ జర్నర్ ఏదైనా తీసుకోండి, ఒక హారర్ తీసుకున్న, థ్రిల్లర్ తీసుకున్న, ఎలాంటి సినిమా తీసుకున్నా డ్రామా అనేది ఇంపార్టెంట్. డ్రామా లేనిదే సినిమా బండదు. సో అలాంటి డ్రామా పుష్కలంగా ఉండే సినిమాలు వచ్చేసరికి విశ్వనాథ్ గారి సినిమాలు దానివల్ల ప్రాబబ్లీ వచ్చేసరికి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ రబ్బైందని చెప్పి అనుకుంటున్నాను. ఐ థింక్ నేను చూసి ఫస్ట్ నాకు సినిమా సీడెడ్ వేరే డైరెక్షన్లో పడింది. అంటే నేను మెగాస్టార్ గారి వీరాభిమాని, చిరంజీవి గారి వీరాభిమాని. అంటే సేమ్ హియర్. సో నాకు సినిమా అనే పిచ్చి మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాచింగ్ ఫస్ట్ షో మూవీస్ సింగిల్ స్క్రీన్స్లో ఫ్యామిలీ మొత్తంతో. ఇట్ వాజ్ లార్జర్ దెన్ లైఫ్. అంటే ఒక మనిషి కోసం అందరూ చొక్కాలు చింపుకుంటున్నారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే అట్ సమ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అతను. అంటే ఒక అప్పట్లో మీరు చిరంజీవి గారి సినిమాలు చూస్తే మంచికి నిలబడతాడు క్యారెక్టర్, యు నో వాట్ ఐమ్ సేయింగ్. సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది 2 రకాలుగా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవుతుంది. ఒకటి సమాజం ఇలా ఉంటే బాగుంటుంది అని ఒకలా చూపించడం, లేకపోతే ఉన్న సమాజాన్ని చూపించి ఆడియన్స్ని క్వశ్చన్ చేయించడం. వాట్ ఈస్ రాంగ్ విత్ ద, మీరే చెప్పండి వాట్ ఈస్ రాంగ్ విత్ ద సొసైటీ అనేది. పాతకాలం సినిమాల్లో 90s వాటిలో అమ్మాయిలకి పొట్టిబట్టలు వేసేవారు కాలేజ్కి వెళ్తున్నప్పుడు, అమ్మాయి ఆకతాయిగా చూపించడానికి. సడన్గా సెకండ్ హాఫ్లో హీరో క్లాస్ పీకేసరికి చుడిదార్ వేసుకుంటుంది. అంటే యూఆర్ టెలింగ్ దట్ యూనో చెడ్డమ్మాయిలు అంటే ఇలా పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతారు అనే ఒక
రాంగ్ నోషన్ని రుద్దారు జనాల మీదకి. సో అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ నువ్వు రెస్పాన్సిబుల్ అనుకోవచ్చు, బట్ యూఆర్ సెండింగ్ అవుట్ అన్ అదర్ మెసేజ్ విచ్ మైట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అగైన్. సో ఏదైనా చెప్పే ముందు మనం ఆలోచించాలి ఫస్ట్, మనం ప్రీచ్ చేస్తున్నామా లేకపోతే మనం దాన్ని నమ్ముతున్నామా. ఎందుకంటే ప్రీచ్ చేస్తే ఒకలా సౌండ్ అవుతుంది, దాన్ని నమ్మితే ఇంకొకలా బయటకు వస్తుంది. సో అది ఇట్స్ అ థిన్ బ్యాలెన్స్ దట్ యూ హ్యావ్ టు. సో శశి, మీరు తీసిన ఒక సినిమా, ఇప్పుడు తీయబోయే రెండో సినిమా కూడా నేను అనేది ఏంటంటే అందులో మీకు ఎక్కడ ఈ స్కోప్ ఉండదు, అంటే ఏదో ప్రీచ్ చేయటం లేకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించడం. బికాస్ రెండోది ఇట్స్ అ బయోపిక్, మొదటిది ఇట్స్ అ థ్రిల్లర్. సో మీకు ఇంకా ఆ స్కోప్ రాలేదనుకుంటాను టు టు బీ లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్ వైల్ మేకింగ్. యా మ్యామ్, బట్ నా ఫస్ట్ ఫిలింకి కొంతమంది నాకు ఏం చెప్పారంటే విమెన్ ముగ్గురు, దే ఆర్ 3 ప్రైమరీ విమెన్, దే ఆర్ గివెన్ right amount of role. This I have to talk after that. First మీరు responsibility గురించి చెప్పండి. A film is a reflection of your personality. Right. So absolutely like వివేక్ చెప్పినట్టు మనం రవి చెప్పినట్టు మనం చిన్నప్పుడు సినిమా 70mm చూసి పెరిగాము, అండ్ యూ బికమ్ దట్. వి బికమ్ వాట్ వి వాచ్. విమెన్ క్యారెక్టర్కి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా దే ఆర్ ఆల్ దేర్ విత్ అ పర్పస్. ఆల్ ద విమెన్ ఇన్ యువర్ ఫిల్మ్స్, వాళ్ళకు ఒక పర్పస్ ఉంది, వాళ్ళకు ఒక రోల్ ఉంది. వాళ్ళు సమ్టైమ్స్ దే డ్రైవ్ ద స్టోరీ. ఎస్పెషలీ నేను విన్నది విరాట పర్వంలో 5 మహిళలు దే ప్లే అ వెరీ క్రూషియల్ రోల్ అని విన్నాను నేను. సో ఐ వాంట్ యు ఆల్ టు సే అబౌట్ దట్. నేనేంటంటే ఈ విరాట పర్వం సినిమాలో నందితా దాస్ గారు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా చేశారు. తర్వాత జరీనా వాహెబ్ గారు రానా గారి మదర్గా చేశారు. బట్ నాట్ ఓన్లీ మదర్, అది వేరే ఉంటుంది ఇంకా చాలా. సో ఈశ్వరీరావు గారు సాయి పల్లవి గారి మదర్ క్యారెక్టర్, ప్రియమణి గారు ఆవిడ నక్సల్ క్యారెక్టర్, తర్వాత సాయి పల్లవి గారు వెన్నెల క్యారెక్టర్. సో కథలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాత్రలన్నీ కూడా స్త్రీ పాత్రలు. సో వీళ్ళు పోషించడం వల్ల ఇంకా మంచి అది వచ్చింది ఆ క్యారెక్టర్, అంటే ఆ క్యారెక్టర్స్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యాయి. సో ఎందుకో తెలియకుండా నా లోపల ఉంది అది. ఫస్ట్ ఫిల్మ్ లో కూడా మీరు ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఎలివేట్ అయింది ఆ ఉమెన్ వల్ల, ఆ హీరోయిన్ క్యారెక్టర్ వల్లనే ఆ అబ్బాయి క్యారెక్టర్ కూడా ఎలివేట్ అయింది. యాక్చువల్లీ ఫిమేల్ ప్రొటాగనిస్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలా ఉండాలని నేను కోరుకుంటాను, నా మనస్తత్వం అది. సో తెలియకుండా అది వచ్చేస్తుంది. ఏ సినిమాలో ఏ కథ రాసినా కూడా ఆటోమేటిక్గా ఉమెన్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి. అండ్ ఐ షుడ్ రియల్లీ టాక్ అబౌట్ కంచరపాలెం అండ్ ఆల్సో ఉమా మహేశ్వర్. రెండిట్లో కూడా ఆ ఉమెన్ రోల్స్ మీరు ఎంత అద్భుతంగా తీశారంటే, ఎస్పెషలీ ఆ ఉమెన్కి కూడా చాయిస్ ఉంటుంది, విమెన్కి వాయిస్ ఉంటుంది, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అన్న ఒక యాంగిల్ అమేజింగ్. అసలు మన రియల్ లైఫ్లో కూడా దే ఆర్ నాట్ జస్ట్ ప్రాపర్టీస్ కదండి, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. నా లైఫ్లో లైక్ ఐవ్ సీన్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ స్ట్రాంగ్ ఉమెన్, లైక్ మై మామ్, మై ఎక్స్ అండ్ మై like teacher Pravina, Aparna, and there are few filmmakers, fellow filmmakers. Villandar very strong women. Like I'm surrounded with very strong women. My respect, I'm paying respect to all these strong women who taught me a lot of things in my life. Vivek mental madulo and brochevaru. I think women drive the story. Asalu మీకు అంటే ఎక్కడైతే ఒక ట్విస్ట్ వస్తుందో అక్కడ ఒక విమెన్ రోల్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. మెంటల్ మల్లో రిలీజ్ అయిన తర్వాత నాకు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు నేను స్ట్రాంగ్గా రాశానని చెప్పి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది ఫ్యామిలీ నాకు తెలిసి. అంటే బిన్ సీయింగ్ మై మదర్, మై సిస్టర్ అండ్ మై వైఫ్, ఇలా అందరిని చూస్తున్నప్పుడు వచ్చరికి అంతమంది ఇప్పుడు మహా చెప్పినట్టుగా వెన్ యు ఆర్ సరౌండెడ్ బై వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వాళ్ళని వీక్ చేయాలని చెప్పి ఎవరు అనుకోరు, ఇంటెన్షనల్గా ఎవరు చేస్తుంది కాదని కాదు. నేను ఎప్పుడు వచ్చరికి నేను ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ రాస్తున్నానని ఏ రోజు అనుకుంది లేదు. ఇట్ కేమ్ అవుట్ లైక్ దట్. అట్లా రావడం అలా వచ్చింది. వచ్చాక ఓకే ఇది వచ్చేసరికి నాకు బ్రోచే కథ మొత్తం అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది మొత్తం వచ్చేసరికి మిత్ర అనే అమ్మాయి ఒక డ్రైవ్ చేస్తుంది అనేది నాకు తర్వాత అర్థమైంది. సో నాకు తెలియదు అది బేసికల్గా అది వచ్చి మొత్తం అయిన తర్వాత. సో ప్రాబ్లమ్ అది లోపల ఇంబైబ్ అవ్వడమే అలా ఉందేమో. సో అది ఉందేమో అని చెప్పేసి. ఈవెన్ విత్ కృష్ణ, అసలు కృష్ణ అండ్ లీలా రవి మీరు తీసిన సినిమా అంటే క్షణంలో కూడా టు దట్ మ్యాటర్ ఇట్ ఈస్ లైక్ ఒక ఫీమేల్ డ్రైవ్స్ ద స్టోరీ. అంటే ఒకటి ఇట్ కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్, అంటే ఏదో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఒక పర్స్పెక్టివ్ నుంచి రాలేదు. ఐ సెకండ్ విత్ మహా అండ్
వివేక్ ఫర్ దట్ మ్యాటర్. అంటే నేను చూసిన ప్రపంచంలో నేను కలిసిన మనుషులు, నేను కలిసిన అమ్మాయిలు అలాగే ఉన్నారు. అంటే బీట్ మై మామ్, మై వైఫ్ ఆర్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, ఆల్ ది ఉమెన్ దట్ హ్యావ్ కమ్ అక్రాస్. అంటే ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ మ్యాన్ నాకు ఉమెన్ అనేది ఫ్యాసినేట్ చేస్తుంది ఫస్ట్. అంటే they are opposites, like just like how night and day, how there is fire and cold, they are just opposite, duality in nature. దాన్ని క్వశ్చన్ చేయలేము, అది సృష్టి. సో ఆ ఫ్యాసినేషన్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చాలా ట్రై చేస్తా వాళ్ళ బుర్రలో ఏమవుతుంది అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి. నోవేర్ క్లోజ్ అట్ ఆల్, బట్ అది నాకు చాలా ఇంట్రెస్ట్, బాగా అనిపిస్తుంది. అంటే మంచిగా అనిపిస్తుంది అమ్మాయిని ఎక్స్ప్లోర్. వాళ్ళకి ఏదో ఇంపార్టెన్స్ ఇవ్వాలని కాదు, but they're equal, they're as equal as we are. ఇప్పుడు what is a man without a woman? Right, absolutely. ఒకటి ఏంటంటే ఇప్పుడు రవి చెప్పినట్టుగా ఉమెన్ సైకాలజీ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ టు స్టడీ అండి. యాక్చువల్లీ ఏమో నాకు తెలియదు, నాకు చాలా ఇంట్రెస్టింగ్. he actually said a very interesting point అండి. like we are inherently, అంటే by nature we are so attracted to women, but the only thing is like we or people like us, we are not attracted to women only externally, we are also internally attracted. అంటే స్కిన్ షోకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, జస్ట్ ఒక ప్రాపర్టీ లాగా వాళ్ళని చూడకుండా, వాళ్ళకి ఒక మైండ్ ఉంది, ఒక హార్ట్ ఉంది, వాళ్ళు ఆలోచించగలుగుతారు, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, దే ఆల్సో కెన్ డెసిషన్ మేకింగ్ పవర్స్ వాళ్ళకి ఉన్నాయి. సో అన్న యాంగిల్, అన్న పర్స్పెక్టివ్స్ని మీరు ఎస్టాబ్లిష్ చేయటం అన్నది నా పాయింట్ అక్కడ. రైట్ అండి. ఇప్పుడు కృష్ణ అండ్ లీలలో కూడా తీసుకుంటే ఇట్స్ నాట్ అబౌట్ గుడ్ అండ్ బ్యాడ్, రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్స్. Everybody is human at the end. Everybody is human, yeah. కరెక్ట్. కొంతమంది సినిమాల్లో యూజువల్లీ జనరలైజ్ చేస్తారు, నాకు చాలా కోపం వస్తుంది అలా జనరలైజ్ చేస్తారు. మీ అబ్బాయిలు ఉన్నారే, లేకపోతే మీ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే, ఇలా నాకు కుక్కలేస్తుంది అసలు డైలాగులు చూసుకోండి థియేటర్లో. అండ్ శశితో అసలు గూఢాచారిలో ముగ్గురు వెరీ స్ట్రాంగ్, అసలు ఇంకా పవర్ఫుల్ విమెన్. అండ్ మై దట్ నదియా, నో నాట్ నదియా, యా, హర్ క్యారెక్టర్ ఇస్ సూపర్ అసలు. సో అదొకటి. అండ్ ఇప్పుడు అఫ్ కోర్స్ మేజర్లో అయితే ఆబ్వియస్గా సందీప్ ఉన్నికృష్ణన్ వైఫ్ రోల్ ఆల్సో ఈస్ వెరీ క్రూషియల్ కాబట్టి, అది ఎట్లాగో బయోపిక్ కాబట్టి. బట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దట్ విమెన్ పోర్ట్రేయల్ గురించి. యా, ఇట్స్ ఆల్ వెరీ న్యాచురల్ అండి. నథింగ్ కాన్షియస్. ఇప్పుడు జాగ్రత్తగా రాద్దాం, జాగ్రత్తగా తీద్దాం అని అయితే లేదు. అబ్సల్యూట్లీ ఐఎమ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఇది ఏమీ కాన్షియస్ ఎఫర్ట్ కాదు, ఇట్స్ ఎ వెరీ డిఫాల్ట్ థింగ్. మెన్, విమెన్, ఆల్ ఆర్ హ్యూమన్స్, అండ్ దే సర్టెన్ వే సోషలీ నువ్వు ఇలా ఆలోచించు, నువ్వు ఇలా ఆలోచించు అన్నట్టు మన సొసైటీ తయారు చేసింది తప్పితే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళకు ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ ట్రై టు ఇన్కార్పొరేట్ ఇన్ ద స్టోరీ. అండ్ ఇదే నేను వాళ్ళకు కూడా, యాక్టర్స్ కూడా ప్రాబ్లీ అదే చెప్తాను. అంటే నేను స్పెషల్గా ఏమి కుక్ చేసి చెప్పేది లేదు. దిస్ ఈజ్ హౌ ఇట్ ఇస్, అంతే. దాన్ని మనం ఐ థింక్ ద డేస్ ఆర్ గాన్ వేర్ విమెన్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ సాంగ్స్ ఆర్ ఏదో. అదే మీ సినిమాల్లో పాటలు కూడా ఉండవు, మీ అందరి సినిమాల్లో గ్రూప్ డాన్సులు ఉండవు ఏంటి? అంటే ఇప్పటి వరకేనా, ఫ్యూచర్ లో కూడా మీరు అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? నేను ఐఎమ్ ట్రైయింగ్ టు కాన్షియస్లీ ట్రైయింగ్ టు డాన్స్ వీడియోస్ ఉన్నాయి, రెండు ఉన్నాయా? ఓకే. అంటే అది స్టోరీ డిమాండ్ చేస్తుందా, లేకపోతే మీరు అలా పార్ట్ ఆఫ్ ద స్టోరీ, పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మీరు వేణు గారు అంటే మన లైఫ్ లో సంగీతం ఎప్పుడు ఉంది. నో మాంటాజ్ సాంగ్స్ అంటే సినిమాకి రిక్వైర్మెంట్ ఉన్న పాట అయితే ఓకే, బట్ పనిబడ ఒక ఐటమ్ సాంగ్ పెట్టడము, ఒక హీరో హీరోయిన్ వెనక కొంతమంది డాన్సర్లను పెట్టి డాన్స్ చేయించడం, ఇది ఈ గ్రూప్ డాన్సింగ్ అట్లా ఉండదు. అలా ఉండదు. పెద్ద జనాలంతా ఏమో, కానీ నాకైతే వివేక్ మీద డౌట్ ఉంది. నెక్స్ట్ సినిమా నాని సినిమా ఏమైనా పాట పెడుతున్నారేమో అని డౌట్. తీసుకోవాలన్నా అంటే మనం, కానీ మీరు అందరూ చిరంజీవి ఫ్యాన్స్ కదా, ఎక్కడో ఒకటి పెట్టాలి కదా ఒక పాట. వాట్ అబౌట్ యు మహా? సో ఈ డాన్స్లు, ఫైట్లు విషయానికి వస్తాయండి, ఐ డోంట్ నో, మరి నేను అంత జనరలైజ్ చేసి చెప్పకూడదు, బట్ ఇక్కడున్న మా 5 పర్సనాలిటీస్ నాకు తెలుసండి. వెన్ ఇట్ కమ్స్ టు వెన్ వీ మీట్ ఇన్ పార్టీస్ ఆర్ లైక్ వెన్ వీ, అంటే చాలా కామన్గా ఏం జరుగుతుందంటే పార్టీస్లో కలిసినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా మేము కామన్గా కలుస్తాం అనమాట. అంటే చాలా లైక్ మైండెడ్ పీపుల్ని కలుస్తాం. సో మేము మ్యూజిక్ పెడితే మాలాగా డాన్స్ చేసేవాడు ఉండడు, గొడవ వస్తే ఎదురెళ్ళేవాడు ఉండడు, లిటరల్లీ. సో బేసిక్లీ ఐ థింక్ చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే మేము చూసిన చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన సినిమాల ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి.
కాన్షియస్గా చాలా రొటీన్ అయిపోయిందని చెప్పేసి కొత్తదనం చూపించడానికి కొత్తగా కథలు చెప్పడానికి మేము ఈ పంతా పట్టాం. సో ఇది పాత పడుతుంది అంటే నేను తీసే స్టైలే పాత పడుతుంది అన్నప్పుడు ఇంకో కొత్తదనం కోసం నేను ట్రై చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ అండ్ ఆఫ్. నేను సాంగ్స్ డాన్స్ పెట్టిన రోజున సినిమా ఓపెన్ అయ్యేదే భయంకరమైన ఐటమ్ సాంగ్ తో ఓపెన్ చేస్తా. సో అంటే ఇంకెట్లా అంటే ఇప్పుడు చాలా మంది కొన్ని అంటే ఐటమ్ సాంగ్స్ చూస్తే ఐటమ్ గర్ల్గా చేసే డాన్సర్స్కి చాలా అంటే చాలా భయంగా చూపిస్తారు వాళ్ళని. కానీ నిజంగా లైఫ్లో ఇప్పుడు మనం ఊళ్ళల్లో ఈ ఐటమ్ సాంగ్స్ అనేవి జరిగే విధానం వేరుగా ఉంటుంది. మరి మేము అందరం ఆథెంటిక్ ఫిల్మ్ మేకర్స్ కదా, మేము ఐటమ్ సాంగ్ తీస్తే దరదరలాడిపోద్ది. సో అది అందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి మేము మా నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్స్ అన్నమాట. వెరీ నైస్. సో బిఫోర్ వి క్లోజ్ అండి, ఒక 3-4 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఇది ర్యాపిడ్ ఫైర్ లాంటి ర్యాపిడ్ ఫైర్, ఎగ్జాక్ట్ ర్యాపిడ్ ఫైర్ కాదు, బట్ అందరికీ కామన్ క్వశ్చన్స్. ఐ వాంట్ యూ టు ఆన్సర్. రేపొద్దున ఒక 3-4 సినిమాల తర్వాత లేకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ సినిమాను మీకు ద స్టార్స్, హూఎవర్ వీ రియలీ అడ్మైర్, ఒక చిరంజీవి గారు, ఒక బన్నీ, ఒక చరణ్, ఒక ప్రభాస్, ఇలాంటి వాళ్ళతో సినిమా చేసే అవకాశం అనేది వస్తే అప్పుడు కూడా మీరు పాటలు పెట్టరా? సో దిస్ ఈజ్ మై క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్ 1 by 1 టపా ఆన్సర్ చేయాలి. నో లెంగ్దీ ఆన్సర్స్, ఓన్లీ షార్ట్ ఆన్సర్స్. నా స్టైల్ కథ ఒప్పుకుంటే ఆయన స్టైల్ వాళ్ళ స్టైల్ పాటలు ఫైట్లు పెడతారా? ఓకే. వాట్ అబౌట్ యూ? 50-50 బ్యాలెన్స్. మీరు పాటలు ఉంటాయి, డాన్స్ కథని బట్టి డిపెండ్స్ ఆన్ కథ, స్టోరీని బట్టి డెఫినెట్లీ అందులో అంటే డిపెండ్స్. అంటే ఇప్పుడు రాణా గారి కంటే ఆయనకి ఎట్లాగా అలవాటు లేదు పెద్దగా డాన్సులు అంటే మరి డాన్స్ ఆడే కథ మనం రాయలేకపోవచ్చు. ఓకే రవి, వాట్ అబౌట్ యూ? డిపెండ్స్ అండి. పెద్ద స్టార్స్ ఇప్పుడు నేను ఫ్యాన్ అనుకోండి, నేను ఫ్యాన్ బాయ్లో తీస్తా సినిమా. తీస్తారా? ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అయితే నేను ఫ్యాన్ బాయ్లో తీస్తా, అంటే నేనే విజిల్ వేయాలి నేను సినిమా చూసి. సూపర్. వాట్ అబౌట్ యూ శశి? మన అప్రోచ్ మెయింటైన్ చేసుకుంటూ యూ కెన్ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ టు దేర్ పర్సనాలిటీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ గారితో నిజంగా చేసే అవకాశం వస్తే ఐ వుడ్ రాదర్ చూస్ ఎ మూవీ లైక్ స్టెప్ అప్. ఒక డాన్స్ కంప్లీట్గా డాన్స్ చుట్టూ ఉన్న కథని చేసి యూనో యూ కెన్ స్టిల్ యూనో డూ అ నైస్ ఫిలిం, నైస్ స్టోరీ ఉండొచ్చు. సో మీ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? సింగీతం శ్రీనివాస్ గారు. మీరు? విష్ణునాథ్ గారు, మణిరత్నం గారు, ఇన్నరితు. మీరు వేణు గారు? నాకు బాలచందర్. విశ్వనాథ్ గారు, మణిరత్నం గారు, ఇంకా స్టీవెన్ స్పీల్బర్గ్. ఓకే. మణిరత్నం. ఆల్ రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు తీసిన డైరెక్టర్లను ఎవరిని చూసి మీరు ఆస్ట్రక్ అయ్యారు? అంటే వావ్ వాట్ అ ఫిల్మ్, అంటే అట్లీస్ట్ హీఈస్ మై కైండ్ ఆఫ్ డైరెక్టర్ అని అనుకున్నది అలా అటు నుంచి వద్దాం అండి. నేను అంటే నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలా కొత్తది, ఈ రోజు దాకా నాకు ఎప్పుడు పడలేదు. చెప్పండి శశి. ఈ మధ్య కాలంలో లూడో మూవీ చూసి అసలు మెంటల్ ఎక్కిపోయింది నాకు. ద వే దే రోడ్, ద వే దే ఎడిటెడ్, ఐ రియలీ లవ్డ్ ఇట్ అండి. ఓకే. నాకు మై కైండ్ ఆఫ్ డైరెక్టర్ గురించి తెలియదు కానీ నాకు నిజంగా మహా సినిమాలు ఈ మధ్యన ఈజ్ వన్ ఫిల్మ్ మేకర్ దట్ ఐ లుక్ అప్ టు. నెక్స్ట్ ఏం చేస్తాడని చాలా క్యూరియస్గా ఉన్నాను. ఆల్ రైట్. వేణు? నా 2018లో వచ్చిన అందరూ నాకు అంతేనా? ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. వాట్ అబౌట్ యు? మహా నాకైతే ఓ మై గాడ్, మహా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అక్కడ. 5గురులో ఇద్దరు మహా పేరు చెప్పారు. అండ్ మహానటి చూసి ఆస్ట్రక్ అయ్యింది. ఓకే. నాగియా? నాగేశ్వరి. నాకు అంటే సినిమా అంటే తన ఫస్ట్ సినిమానే అయిందండి. తన ఫస్ట్ సినిమానే పూర్తయింది. మేబీ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ సినిమా కానీ బట్ నేను బయట కలుస్తుంటాను. బయట కలిసినప్పుడు తను తీయాలనుకునేది, తన ఆలోచనలు, తన యూనో కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ వాంట్స్ టు మేక్. నాగి కాదండి, స్వరూప్ అన్న. మీకు ఎలాంటి పాటలు నచ్చుతాయి? మెలడీస్ ఆర్ బికాజ్ ఆర్ ర్యాప్ అండ్ ట్యాప్ డిస్కో పాటలా, బీట్ ఉన్న పాటలా, ఫోక్ సాంగ్సా? మూడ్ బట్టి చాలా మారుతుంది. ఒక్కొక్క మూడ్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క. చెప్పండి వేణు గారు, మీరే. ఫోక్ ఇష్టం అండి. ఫోక్, ఒక తెలంగాణ ఫోక్ అట్లని కాదు, ఎనీ ఫోక్ నాకు బాగా ఇష్టం. అంటే జనాల్లో నుంచి వచ్చే పాటలు బాగా ఇష్టం. సో మీకు విరాట పర్వంలో ఉంటాయి కదా చాలా ఇలాంటివి, బికాజ్ జానరే అలా.
జనాల్లో అందులో లైఫ్ ఉంటుంది రైట్ కదా. రైట్ సో అది నాకు బాగా ఇష్టం. మంచి సాహిత్యం ఉంటుంది, మనం ఎవరో రాయలేము అట్లా. Correct. అంత మంచి జాతీయాలు, మంచి ఉపమానాలు ఉంటాయి, గ్రేట్ మెటఫర్స్ ఉంటాయి. మహా మీరు నాకు అన్ని అంటే రైట్ టైం రైట్ మూడ్లో అన్ని సాంగ్స్ నచ్చుతాయండి. కాకపోతే మోర్ దెన్ నాకు దాంట్లో ఉన్న లిటరేచర్ నా అంటే నాకు తెలిసి మేమందరం కూడా మేము విన్న పాటలు ఏఆర్ రెహమాన్ ఇళయరాజా పాటల నుంచే మా పర్సనాలిటీస్ డెవలప్ అయ్యాయేమో అని నాకు డౌట్. సో నాకు పర్సనల్గా ఒక పాటలో దట్ ఈస్ మై లైఫ్ ఫిలాసఫీ అండి. నేను శాస్త్రి గారిని కలిసిన సినిమా సీతారాం శాస్త్రి గారిని కలిసినప్పుడు ఫస్ట్ చెప్పింది, సార్ ఆ 2 లైన్లు ఏదైతున్నాయో అది నా లైఫ్ ఫిలాసఫీ అని చెప్పేసి రోజు ఒకసారైనా వింటా పాటను. సో పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం ఒక్కడే సినిమా ఆటనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవర ఈ విజయదశమి రావాలంటే చెడును జయించర. సో నాకు ఆ 4 లైన్స్ నా లైఫ్ సినిమాలో పాడించుకోవచ్చు. బాగా పాడుతున్నారు, చాలా బాగా పాడుతున్నారు. నేను నేర్చుకున్నాలేండి, అదో పెద్ద కథ ఇప్పుడు. సో అయితే ఆ 4 లైన్స్ నా లైఫ్ ఫిలాసఫీ. అలాగా కొన్ని వేల పాటలు ఆ టైంలో చిన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు విన్న పాటలు మా పర్సనాలిటీస్ని డిజైన్ చేసినాయని నేను నమ్ముతాను. వెరీ గుడ్. వాట్ అబౌట్ యూ? అది ఎనీ లిరికల్ వాల్యూ ఉన్న Lyrical song, value ఆ? Okay. ఏదైనా సరే. అంటే ఇప్పుడు చాలా చాలా అంటే మనకి ఇప్పుడు సప్తపది సినిమాలో తీసుకుంటే వేటూరు గారు రాసిన పాట పిల్లని గ్రోవికి నిలువెల్లగాయారు. సో ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మనకి అసలు అబ్బా నిజంగా ఇలా అసలు ఒళ్ళు జలదరిస్తుంది కదా. అది మాత్రం సో అట్లాంటివన్నీ వింటున్నప్పుడు అసలు అబ్బా, అసలు ఎనీ లిరికల్ భలే వాల్యూ గుర్తు చేశావు బాలు. లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్స్. వాట్ అబౌట్ యూ? నేను ఎక్కువ ఇండిపెండెంట్ మ్యూజిక్ వింటానండి, సినిమా పాటలు తక్కువ. బట్ సినిమాలో ఐ క్యాన్ట్ ఇమాజిన్ మై చైల్డ్హుడ్ వితౌట్ ఏఆర్ రెహమాన్. అసలు ఏఆర్ రెహమాన్ తీసేస్తే నేను పెరిగింది ఏంటో నాకు తెలియదు. బట్ ఇట్స్ మై గో టు ప్లేలిస్ట్ ఎప్పుడు కూడా. వెన్ ఎవర్ ఏఆర్ రెహమాన్ ప్లేలిస్ట్ ఆల్వేస్. బట్ తెలుగు సినిమాలో సెలెక్ట్ ఫ్యూ లిరిసిస్ట్ ఉన్నారు, వాళ్ళ వర్క్ ఫాలో అవుతుంటారు. ఓకే శశి. మై కైండ్ ఆఫ్ సాంగ్స్ ఆర్ వెన్ రహమాన్ మీట్స్ వేటూర్ గారు, ఆ టైప్. ఇంకా లీడర్లో వందే మాత్రం ఆ ఇది మన సాంగ్ చాలా భారతం. బాగుంటుంది. ఎస్ ఎస్. వేటర్ గారితో నేను కొన్ని రోజులు అసిస్టెంట్ ఓ అవునా, చేశారా? ఓ నైస్. యు ఆర్ సో లక్కీ. ఓకే, ఫైనలీ ద లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఎలాంటి సినిమాలు మీరు అస్సలు తీయరు? ఏ విషయం అయినా సరే అండి, ఏ వ్యక్తి అయినా ఏ విషయం అయినా జడ్జ్మెంటల్గా ఉండే కథలు కానీ జడ్జ్మెంటల్గా ఉండే సన్నివేశం కానీ పాత్రలు కానీ అసలు ముట్టుకోనండి నేను. మీరు వివేక్ ఎలాంటి సినిమాలు అసలు తీయరు? హారర్ మూవీస్ తీయరా? నా వల్ల కాదు, అదొక ఆర్ట్. మనకి అది నేను లేదని హారర్ చెప్పి మూవీస్ నాకు చూడలేను అసలు. నా వల్ల కాదు. +1 మీరు వేణు నాకు హారర్ ఫిలిమ్స్ అండ్ ఓన్లీ కామెడీ ఫిలిమ్స్ అసలు తీయరా అస్సలు? అసలు ఓకే. నేను అంతే, హారర్ ఫిల్మ్స్ అసలు జీరో, You can't. అసలు తీను. బట్ అలానే ఇంకా కదిలించినది ఆలోచింపచేయండి ఏది తీయను అసలు, అదైతే తెలుసు. కదిలించనిది ఆలోచింప చెయ్యనిది చెయ్యండి ఏది తీయరు? ఏది తీయను. సూపర్. మ్యూజిక్. నాకు ప్రీఫిక్స్డ్గా ఏం లేదండి. ఎనీథింగ్ దట్ ఈస్ డిస్ట్రక్టివ్, ఎవరికి ఉపయోగపడింది ఆర్ ఎవరికైనా అది హాని కలిగించేదంటే ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు టచ్. Yeah. ఐ డోంట్ మైండ్ డూయింగ్ హారర్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇన్ ద లైన్స్ ఆఫ్ అదర్ సిక్స్ సెన్స్ ఇలాగా యూనో క్రీపీ బ్లడ్ హారర్ లా కాకుండా Okay. ఇంటెలిజెంట్లీ హారర్ అయితే Yes, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఇందాక ఇన్ఫ్లుయెన్స్ అనే విషయం నా దాకా రాలేదు కదా. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్లీ అవుతారండి. ఎస్. ఎందుకనంటే దోలు తీరిందా అనే పదం నుంచి వారని అంకమ్మ అనే సౌండ్ దాకా పోకిరీలో ఆయన డాక్టర్ స్లీవ్ చేస్తే మేము వేసాం, ఆయన హెయిర్ స్టైల్ ఇట్లా చేస్తే అట్లా చేసాం, పవన్ కళ్యాణ్ డబుల్ ప్యాంట్ వేస్తే వేసాం. ఎవ్రీథింగ్ ఇన్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీవన్ హూ సో వాచ్. అందుకనే కాన్షియస్గా తీయాలి. అండ్ యూ షుడ్ బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ యూఆర్ ఆల్ డూయింగ్ దట్. అండ్ ఐ థింక్ ఇది మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి, చెయ్యాలి అని నా కోరిక. ఎందుకంటే మీలాంటి ఒక 5 ఇంకొక 5 ఇట్లా పెరుగుతూ పోయి మేక్ మీనింగ్ఫుల్ ఫిల్మ్స్, గుడ్ ఫిల్మ్స్. దట్స్ రియలీ రిక్వైర్డ్. ఈ రోజుల్లో చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్. ఇట్ వాజ్ అ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ ఇన్ TV9. థ్యాంక్ యూ సో మచ్.